హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదంతో పిండితోనైతే బూరెలు చేస్తున్నాను. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి కూడా. బయటికి ఇవి క్రిస్పీగా, లోపల అయితే కొంచెం సాఫ్ట్గా గుల్లగా వచ్చేలా బాగుంటాయండి. అయితే దీనికోసం ఒక గిన్నెని తీసేసుకొని చిన్న టీ గ్లాస్ ఉంటాయి కదండి, ఆ గ్లాస్తోని 2 గ్లాసుల వరకు పిండిని తీసేసుకుందాం. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మీ స్వీట్నెస్ తగ్గట్టుగా పంచదార యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 చెంచాలు పంచదార అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో మనం షుగర్ వేసాం కదా, ఇందులో మనం పాలను కానీ వాటర్ కానీ వేసి కలిపేసుకోవాలి. ఏదైనా పాలైనా పర్వాలేదు, అలాగే వాటర్ అయినా పర్వాలేదు. కాబట్టి షుగర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మెల్ట్ అయ్యే టైం పడుతుంది. కాబట్టి నీట్గా కలుపుకున్న తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాం. అలాగే కలుపుకున్నప్పుడు మీరు మరీ పలుచగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలిపేసుకుంటే మనం వండుకునే ముందు చూసుకుంటాము. అంటే గట్టిగా ఉందనుకోండి, కొంచెం నీటిని కానీ పాలను కానీ యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా ఉంటే మనకి ఓకే సరిపోతుంది. అయితే తర్వాత పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను ఒకసారి చూపిస్తాను చూడండి. నాకైతే చాలా సాఫ్ట్గా ఉంది, సో అందుకే నేను మరి వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు పిండి ముద్దను తీసేసుకొని రౌండ్గా ఉండేలా చుట్టేసుకోవాలి. చపాతీ ముద్దను మనం చుట్టుకున్న కదా, రౌండ్గా చుట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్కి ఇలాగ వీడియో చూపించినట్టుగా కవర్ ఏదైనా పెట్టేసుకొని దాని మీద ఉండనైతే పెట్టుకోవాలి. ఇక్కడ నాకు చేతికి కొంచెం పిండి ముద్ద మళ్ళీ తిరిగి అంటేస్తుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ తర్వాత బూరెలాగా ఒత్తేసుకుంటున్నాను అనమాట. మనం ఆయిల్ అప్లై చేసుకుంటే మన చేతికి అంత బాగా అంటదు. అలాగే పగుళ్ళు ఏమీ లేకుండా మనం రౌండ్గా వచ్చేలాగా బూరెలు అద్దుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్లో వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి. అంటే మన చేతుల మీద తుల్లేలా కాకుండా కొంచెం స్లోగా వేసేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఆగి రెండో వైపు కూడా తిప్పేసుకొని దాని మీద ఒత్తుతూ ఉంటే బూరెలు బాగా పొంగుతాయి అన్నమాట. అంతేనండి, బాదంతో పిండితో చాలా ఈజీగా మనం బూరెలు అయితే చేసేసుకోవచ్చు. అయితే మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఒక బాక్స్ స్టీల్ బాక్స్కి ఏదైనా కవర్ అయితే చుట్టేసుకొని ఆ తర్వాత పిండి ముద్దను చిన్న ఉండలా చుట్టుకోవాలి. ఆ ఉండని బాక్స్ మీద పెట్టేసుకొని మన చేతికి కొంచెం కొంచెంగా నూనె అప్లై చేసేసుకొని ఒత్తుతూ ఉంటే మనకి బూరె అనేది బాగా వచ్చేస్తుంది. మనం అరిసెలు చేసుకుంటాం కదండి, పాకం తీసుకున్నాక అరిసెలను ఇలాగే బాక్స్ మీద పెట్టేసుకొని తర్వాత నూనెలో వేస్తాము. కాకపోతే అరిసెల కంటే బూరెలు వేయడం చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇంకో విషయం అండి, ఇవి కొంచెం తొందరగా ఏగిపోతాయి కాబట్టి మీరు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండు వైపులా తిరిగేస్తూ మీద ఒత్తుతూ ఉంటే మనకి బూరెలు బాగా పొంగుతాయి. అలాగే క్రిస్పీగా వస్తే లోపల గుల్లగా కూడా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ బాగా బూరెలు అయితే పొంగాయి కదా, ఇవి బయటికి క్రిస్పీగా ఉన్నాయి, అలాగే లోపల కొంచెం గొల్లొచ్చేసి చాలా సాఫ్ట్గా కూడా వచ్చేసాయి. అయితే ఇంతకు ముందు కూడా నేను బాదంతో పిండితో కొన్ని రెసిపీస్ అయితే చేశాను. అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.